హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో బిగ్ బాస్ సీజన్ 8 మనం అందరం చూసాము అండ్ నాకు అంటే లైక్ బిఫోర్ ఈవిడ నాకు తెలుసు అనమాట ఈవిడ ఎనర్జీ ఈవిడ మాట్లాడే తీరు ఆ డిక్షన్ ఏదైతే ఉంటుందో అది నాకు చాలా 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 ఇష్టం డే 1 నుంచి ఫాలో అవుతున్నాను బట్ బయటకు వచ్చేసిన తర్వాత రాకూడదే ఇంకొన్ని రోజులు ఉంటే బాగున్ను అని నాకు అనిపించింది బట్ ఫైనల్గా బేబక్క ఈజ్ విత్ మీ సో డెఫినెట్లీ అక్కతో మాట్లాడి ఆ హౌస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి నాకు తెలిసింది చాలా కొంచెం ఆవిడతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను హాయ్ అక్క నమస్తే హాయ్ మా నమస్తే ఎట్లున్నావు నేను చాలా బాగున్నాను బట్ మిమ్మల్ని ఇంకొన్ని వారాలు హౌస్ లో చూడాలనుకున్నాను అక్క నేనైతే నువ్వు చూడాలి అనుకున్నావు కదా అది నాకు హౌస్ అని తెలియక మా హౌస్ లోకి వచ్చాను నేను ఓకే హౌస్ లో ఉండాలంటే ఈ హౌస్ లో ఉండాలనుకున్నా నువ్వు క్లారిటీగా ఇవ్వాలి కదా అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్ అనలా అక్క హౌస్ లో ఉండాలన్నావు నేను నా హౌస్ అనుకున్నా క్లారిటీ మిస్ అయ్యారు మీరు నేను బానే ఉన్నా కానీ మీ ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ అయినప్పుడు ఏవి ఏదైతే ఉంటుందో చూసినప్పుడు మధు నిక్కంటి ఎంత క్యూట్ పేరు అసలు మధు పేరుతో పాటలే ఉన్నాయి పాటలు తీసి అసలు ఈ మధు నుంచి బెజవాడ బేబక్క ఎందుకు మార్చుకున్నారు నేను ఎప్పుడు ఏం చేస్తాను నాకే తెలియదు నాకు మార్చుకోవాలనిపించింది మార్చుకున్నాను ఇంట్లో ఏమనలే అది పాస్పోర్ట్ మీద మార్చిన పేరు కాదు కదా స్క్రీన్ నేమ్ వీడియోస్ చేస్తున్నా వాళ్ళేమంటారు నన్ను ఎప్పుడో వదిలేశారు ఓకే సో అక్క అంటే లైక్ బేసికల్ గా బిగ్ బాస్ అన్న పేరు ట్యాగ్ ఎవరికైతే ఉంటుందో బిఫోర్ ఆఫ్టర్ అని ఒక లైఫ్ ఉంటది ఎవరికైనా సరే అది 1 డే కావచ్చు 2 days కావచ్చు 1 week కావచ్చు సో అలా మా బేబక్క లైఫ్ లో బిఫోర్ బిగ్ బాస్ ఏంటి ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటి నాకు బిఫోర్ బిగ్ బాస్ కూడా బాగానే క్రేజ్ ఉండింది కదా ప్రమోషన్ చేస్తుండే సినిమాలు ఆల్రెడీ వచ్చున్నాయి బిగ్ బాస్ తర్వాత అంటే నేను ఎక్కువ రోజులు లేను కాబట్టి నాకు ఇంకా అంత ఇంపాక్ట్ కనిపించట్లే కానీ జనాల్లో బేబక్ అనే పేరు ఇంకెక్కువ నానింది ఎక్కువ మందికి తెలిసాను విజిబిలిటీ ఎక్కువైంది అది కన్ఫర్మ్ ఇంకా వర్క్స్ అయితే ఆల్రెడీ నాకు ఒక 2-3 మూవీస్ నేర్లకు ముందు అడిగినారు అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చేస్తున్నా ఇంకా మరి బిగ్ బాస్ వల్ల ఇంకా ఎక్స్ట్రా వస్తాయేమో మీరు ఇమీడియట్లీ 2-3 రోజులు వచ్చారు కాబట్టి చెప్పలేకపోతున్నాను ఒక 2-3 నెలల తర్వాత అయితే చెప్తాను ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు ఈ వచ్చినాయి మీరు అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వట్లే ఇంకా నాకు ఇప్పటి నుంచి మేము అలా జలగల్లా పట్టుకునే ఉంటాం మేము పట్టుకోండి ఏమి రాదు ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళా సరే మా బేబక్క వెంటే మేము ఉంటాం అంతేనా చుట్టుముడతారా అస్సలు మామూలుగా కాదు సరౌండింగ్ మొత్తం బట్ టు బి వెరీ ఫ్రాంక్ జనరల్ గా నేను చూస్తూ ఉంటాను చాలా జెన్యూన్ గా నేను రివ్యూస్ చెప్తుంటా బట్ డ్యూ టు నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను చెప్పలేదు కానీ ఫస్ట్ అసలు మీరు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ పర్సన్ ఎవరైనా సరే హౌస్ మేట్స్ బ్లేమ్ చేశారు వితౌట్ ఎనీ రీజన్ అనుకుంటే దట్ వాజ్ యూ ఓన్లీ సో అంటే ఒక చిన్న లాజిక్ లెస్ అది మీ మీద వేసిన ఎలిగేషన్ అనే చెప్పొచ్చు ఒక చిన్న లాజిక్ లెస్ ప్రెషర్ కుక్కర్ అన్నది ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు చేసావా ప్లెజర్ గా ఉంది ఇప్పటి వరకు ప్రెషర్ వద్దు ఇప్పుడు ఇంటర్వ్యూ ఓకే డన్ అంటే బేసికల్ గా ఎందుకు అడుగుతున్నానంట అక్క కానీ నువ్వు గానీ చెప్తా నువ్వు అడుగు నువ్వు అడగాల్సింది అడుగు నువ్వు గానీ ప్రెషర్ అంతా బయటిది అదే నేను అడగడానికి రీజన్ ఏంటి అని అంటే దట్స్ అ మినిమం కామన్ థింగ్ ఇప్పుడు మీరు హౌస్ నుంచి బయటికి రావడానికి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్ ఎవరైతే నామినేట్ చేస్తారో సోనియా గారు కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీరు హౌస్ నుంచి బయటికి రావడానికి డే 1 నుంచి ఆవిడ అట్లానే ఉండేవారా ఫ్రమ్ ద డే మీరు మీ ఒక్కరితోనే అలా ఉండేవారా అందరినీ అలాగే షీఈస్ లైక్ దాట్ విత్ ఎవ్రీవన్ అండ్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకోవాలి కొంతమందిని టార్గెట్ చేసుకోవాలి తను ఫిక్స్ అయిపోయింది ఓకే ఫిక్స్ అయిపోయి ఫస్ట్ డేనే షీ స్టార్టెడ్ టు స్టడీ ఏది లాంచ్ డేలో వెళ్తాం కదా ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు సాఫ్ట్ ఎవరు రిజర్వ్డ్ చేసుకుని షీ స్టార్టెడ్ టు ప్లే హర్ గేమ్ వెరీ స్ట్రాటజికల్లీ షీ డిసైడెడ్ టు టార్గెట్ మీ శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ ఎవరైతే సాఫ్ట్ అనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేయాలి వేసి పడేయాలి ఓకే సో మీరు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసారక్క బిగ్ బాస్ కంటిన్యూ చేస్తున్నారు టైం ఉండట్లేదు యాక్చువల్లీ ఐఎమ్ ఓన్లీ హియరింగ్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ పీపుల్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్ బట్ నాకు రోజు ఇంటర్వ్యూస్ బ్యాక్ టు బ్యాక్ టాకింగ్ టు ప్రెస్ మీడియా అండ్ నాకు సరిపోతుంది యాక్చువల్లీ టైం దొరకట్లా సో మనకు ఒక పర్సన్ గురించి తెలియకుండా ఆ పర్సన్ ని జడ్జ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అనుకుంటున్నారు బికాస్ మీరే ఉంటారు నాకు తెలిసి అదైతే కరెక్ట్ కాదు నేను అంతే మనిషినే కదా నాకు అదే ఫీలింగ్ బట్ మిమ్మల్ని చాలా మంది జడ్జ్ చేశారు కదక్క చేశారా చేసుకుంటే చేసుకోండి నాకు ఏది ఫరక పడదు పొగిడినా తిట్టినా నేను ఏదైనా
ట్రోల్ చేసిన ఏదన్నా నేను ఒకటే నమ్ముతా, పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ అంతే. గుడ్ వన్ ఏదన్నా పబ్లిసిటీయే అంతే. యాజ్ లాంగ్ యాజ్ మనం జనాల్ని ఏమన్నా అటు ఇటుగా ఏమన్నా సంపడాలు పొడవడాలు అలాంటివి కాకుండా, అలాంటి ఏమంటారు చేయకూడని పనులు కాకుండా ఇట్లా ట్రోల్ ఫన్ నెగిటివ్ పాజిటివ్ ఐ టేక్ ఇట్ వెరీ 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 ఫన్లీ. మీరు హౌస్ నుంచి ఇంతకుముందు నేను ట్రోల్ చేసేదాన్ని, ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తున్నారు, చేసుకోండి. ఓకే, మీరు హౌస్ నుంచి వచ్చిన తర్వాత మీ మీద వచ్చిన మీమ్ కానీ ఏదైనా ట్రోల్ కానీ చూసి బాగా ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందా? నేను శేఖర్ భాష కలిపి కెమెరా దగ్గరికి వచ్చి బిగ్ బాస్ మనం ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ టాస్క్ చేస్తున్నాము, ఎవరైనా ఇక్కడ హౌస్ లో తెలుగు భాష కాకుండా అంటే వెంటనే శేఖర్ భాష తెలుగు భాష కాకుండా అంటే శేఖర్ భాష అంట, తనే అనేసుకోవడం. దట్ వాస్ ఫన్. అండ్ దెన్ శేఖర్ భాష నేను రెస్ట్ రూమ్ లో, మాకు రెస్ట్ రూమ్స్ బయట ఒక చిన్న లాంజ్ ఏరియా లాగా ఉంటది, అది మాట్లాడుకుంటున్నాం, ఈ వ్యూ భలే ఉంది కదా అంటే యా ఇది బెస్ట్ వ్యూ కదా అంటే యా బాత్రూమ్ వ్యూ అన్న, కాదు అన్నిటిలో బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా అంట, ఐ లవ్ యూ అంట. అనుకున్నా హీ వాజ్ వెరీ వెరీ వెరీ. ఆనియన్ కి రివర్స్ ఏంటంట, ఆనియన్ కి రివర్స్ ఏంటి, ఆనియన్ కి రివర్స్ అంట ఆనిస్తా అంట, ఆనియను ఆనిస్తా. అదే మరి అలా కొట్టుకుని సగం బుర్ర పని చేసేది కాదు. అది కూడా చేపాతి చపాతి అది ఇట్లా ఆణిముత్యాలు బాగా వదిలేవాడు, అసలు భయభ్రాంతులు అయిపోయేవాళ్ళం లోపల. అక్కడ మేము మాకేం అర్థమయ్యేది కాదు. నేను చుడిదార్ వేసుకుని వచ్చా, చుడిదారును అంట, చుడిదార్ వేసుకుని వస్తే చుడిదారును అంట. చుడిదారును వాము దాచుంచారండి మీరు ఆనిముత్యాలు అసలు. సూపర్. సో అంటే బేసికల్ గా నాగార్జున గారితో మాట్లాడడం అండ్ అది మీరు ఒక లవ్ సింబల్ తీసుకెళ్లి ఇవ్వడం లాంటిది, ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి, ఎలా అనిపించింది? వెరీ థ్రిల్లింగ్ అండ్ అది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, అది మాటలో చెప్పడం కాదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ మెమరీ విత్ హిమ్. హి ఈస్ సో స్వీట్ హార్ట్. నాకు సార్ ఐ మిస్ యూ సార్. ఓకే, సో బేసికల్గా మీరు ఈ 5 days ఈ 1 week ఏదైతే ఉన్నారో యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మీకు తోచినంత వరకు మీరు పార్టిసిపేట్ చేశారు అండ్ మీరు మంచి ఎంటర్టైన్ ఇచ్చారు, ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టారు, బాగుంది. బట్ 1 point of time లో నాగార్జున గారు చూసిన తర్వాత యూ గాట్ ఎమోషనల్. వై, ఎందుకు? ఎమోషనల్ ఏం లేదు, హౌస్ లో జరుగుతున్నాయి అన్ని సార్, వీళ్ళు ఇది చేస్తున్నారు సార్, అది చేస్తున్నారు సార్, సార్ నన్ను మా ఇంటికి పంపించేయండి సార్, నా వల్ల కాదు సార్ ఇలా వండడం, ఎలిమినేట్ మీ సార్. కట్ చేస్తే నిజంగానే ఎలిమినేట్ చేశారు. అబ్బా, నేనేదో సరదాగా క్యాజువల్ గా అన్నా, ఆయన సీరియస్ తీసుకున్నారు. అంటే నాకైతే అనిపించింది ఏంటంటే ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే మీరు ఇంకా బెటర్ గా చేస్తుండేవారు అని చెప్పి. 100%. ఏ మనిషి కన్నా ఓపెన్ అప్ అవడానికి 2-3 రోజులు పడుతుంది. నాకు 2-3 రోజులు పట్టింది, కానీ 2-3 రోజులు కల్లా ఆడియన్స్ డిసైడ్ అయిపోవడం, అదే టైంలో వరదలు రావటం, మా విజయవాడ నుంచి నాకు ఓట్లు కొంచెం దెబ్బడింది, అన్నీ ఒకసారి జరిగింది. సో ఏం చేస్తాం, బేసికల్గా ఏం చెప్పాలి, అర్హత అని అంటారు కదా, లేని వాళ్ళు కూడా హౌస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాట్ డూ యూ థింక్? అంటే లైక్ నేను అర్హత అన్న పదం వాడను కాదు, కానీ నేనుండే ఆ ప్లేస్లో నేను ఉండేదాన్ని, నేను ఉండాల్సింది అని ఒక హౌస్ మేట్ ఎవరైనా మీతో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఎవరితో రీప్లేస్ చేస్తారు? వద్దులేండి, పర్లేదు, చెప్పండి, పర్లేదు, అలా ఏం లేదులే, బానే ఉన్నా, ఐఎమ్ ఫైన్. యాక్చువల్లీ మంచి మస్తు నాకు ఫ్రీడమ్ వచ్చింది, ప్రశాంతంగా నా ఇంట్లో నా బెడ్ మీద. అక్కడ దుప్పటి వేసుకున్నా కూడా అసలు అది జారిపోద్ది, సగం దుప్పటి అది అంత పల్చటి రేకులాగా ఉంటుంది, అది కంఫర్టర్ కాదు. ఆ రేకులా అంటే దుప్పట్లు ఇచ్చారు, కళ్ళలో లైట్లు పడతా ఉంటాయి. అసలు లైట్లు ఆఫ్ చేయరు బిగ్ బాస్ హౌస్ లో, రూమ్స్ లో బెడ్రూమ్స్ లో ఆఫ్ చేస్తారు, కానీ హాల్లో లైట్ భయంకరంగా కొడతా ఉంటది. ఆ కళ్ళలో లైట్లు పడుతూ ఆ దుప్పటి ఇలా పైకి లాక్కుంటూ, వద్దమ్మా నాకు ప్రశాంతంగా ఆనందంగా ఉంది. ఓకే, సో బేసికల్ గా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఆఫర్ వస్తే వెళ్తారా అక్క? వైల్డ్ కార్డ్ అంటారు, ఇది రీ ఎంట్రీ అంటారు. ఓకే, డన్. రీ ఎంట్రీ అవకాశం మళ్ళీ బేబక్కని మేము చూడాలనుకుంటున్నాం. చాలా మంది #రీఎంట్రీ, #బేబక్క, అన్ఫేర్ ఎలిమినేషన్ అది అని పెడుతున్నారు. మేబీ వెళ్తే వెళ్ళొచ్చేమో ఈసారి, అంటే చూద్దాం. బేసికల్ గా మీరు ఒక 3 days సైలెంట్ గా ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేశారేమో, మీ గేమ్ స్టైల్ అదేమో. బట్ వెన్ యూ స్టార్ట్ రియాక్టింగ్, వెన్ యూ స్టార్ట్ పాయింట్ అవుటింగ్, లైక్ నిఖిల్ గారిని పాయింట్ అవుట్ చేశారు, అండ్ అలానే నిఖిల్ సోనియా ఫ్రెండ్షిప్ వల్ల మీకు ఎంత ఎఫెక్ట్ అయింది అన్నది మీరు చెప్పడం, ఎమోషనల్ అవ్వడం, కొంచెం మీరు ఎమోషనల్లీ బాండ్ని అంటే లైక్
బిల్డప్ చేస్తున్నారు కావచ్చు, బర్స్ట్ అవుట్ అవుతున్నారు అనుకున్న టైం నుంచి మీరు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, ముందు నుంచి నేను కొంచెం అయ్యుంటే బాగుండేదేమో? అంటే ముందు నుంచి రియాక్ట్ అయితే బాగుండేదేమో, నేను అంత టైం నాకు తెలియదు అట్లా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాలి. అసలు నాకు ఎంత పిచ్చిదానిలాగా నామినేషన్స్ అయినాయి కదా, ఆ 2 రోజులు ఓటింగ్ అని కూడా నాకు తెలియదు. ఓ ఓటింగ్ కోసం నేను ఇంకొంచెం బాగా చేసేదాన్ని నాకు తెలియదు. వీళ్ళందరూ కలిపి తిరిగి మళ్ళీ వీకెండ్ లో నామినేషన్ ఉంటుందేమో అనుకున్నా నేను. అయ్యో, అవున నామినేషన్స్ కి ఓట్లు పడతాయి ఇవన్నీ కూడా నాకు తెలియదు. ఓకే. అండ్ వన్ థింగ్, ఎప్పుడైతే ఈ చీఫ్స్ సెలెక్షన్ ఉంటుందో యూ డిజర్వ్, బట్ వాళ్ళు ఏం ఆలోచించారు అన్న విషయం పక్కన పెడితే మరి మీరు అంత అంటే లైక్ వై యు ఆర్ సో సైలెంట్? మీరు మాట్లాడాలి అనుకొని మాట్లాడలేదా? చెప్పాను కదా, టైం ఇద్దాం అనుకున్నా. టైం బయట కూడా జనరలీ ఐ గివ్ టైం టు పీపుల్. నోరేసుకుని పడిపోవడం ఇష్టపడను. ఐ గివ్ టైం. అదే చేసా, అది చేయకూడదు. హౌస్లో అది వర్కౌట్ అవుతుంది. అన్ని చిన్నదానికి కూడా రెచ్చిపోవాలి, పాయింట్అవుట్ చేయాలి. ఓకేలే. బేసికల్ గా ఎవరిని చూస్తే వెల్ ప్రిపేర్ అయ్యి వచ్చారు కావాలని? నిఖిల్, సోనియా, అభయ్ నవీన్ వెరీ వెల్ ప్లాన్డ్, వెల్ ప్రిపేర్డ్ ప్లేయర్స్. యష్మి కూడా ప్రిపేర్డే, కానీ తనంత ఎక్కువ చేయలేకపోతుంది. బట్ వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు స్ట్రాటజీలతో. ఓకే. సో ఉన్న వాళ్ళల్లో మీ జోన్ అంటే లైక్ కొంచెం అమాయకులు, తెలీదు, ఏదైనా సరే కొంచెం నెమ్మదిగా వెళ్తారు, మేబీ ఇది వాళ్ళకి కరెక్ట్ కాదేమో అని అనుకున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా హౌస్ లో? మెథక్ అంటే శేఖర్ భాష మెథక్గా ఉన్నారు. ఆయనకి స్ట్రాటజీలో అన్ని తెలియదు. ప్రతి మచ్ అంతే. ఆదిత్య ఓం గారి పరిస్థితి ఏంటని? ఆయన స్ట్రాంగ్ గానీ ఆయన ఇంకా ఆయన స్ట్రెంగ్త్ బయట తీయట్లా. సరే, కాసేపు కాస్త మన హౌస్ గురించి పక్కన పెట్టి, అది ఇప్పుడు ఒకసారి వచ్చింది అంతసేపు అదే ప్రశ్న చెప్పి చెప్పి బుర్ర మందగిస్తుంది. ఓకే డన్. కాసేపు మన హౌస్ గురించి పక్కన పెడదాము. ఏమైనా తెచ్చారా మీరు తినడానికి? అక్క అంటే ఊపుకుంటూ వచ్చారా? అంటే బేసికల్ గా అక్క నేను చేసి పెడతాను అక్క, ఈ హౌస్ కి వచ్చి వంట చేసి పెడతాను అక్క. ఫేవరెట్ డిష్ ఏంటో చెప్పండి, నేను చేసి. రొయ్యల కూర, పప్పుచారు. పప్పుచారు చేసి పెడతారు. పులిహోర, చింతపండు పులిహోర మంచిగా జీడిపప్పులు అండ్ మన వేసిన పప్పులు లాస్ట్ లో వేసి జల్లి తెస్తారు. టెంపుల్ స్టైల్ పులిహోర అంటే నాకు ప్రాణం. నేను చేసి పెడతా, తీసుకొస్తాక. సరే అయితే ఇప్పుడైతే ఏం తేలేదుగా. సరే ఓకే డన్. బట్ మీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ లో చూసినప్పుడు నాకు అమ్మవారు ఎవరు, ఏ అమ్మవారు, ఎక్కడ ఫోటో? అది లింగభైరవి. ఓకే. ఎక్కడ అమ్మవారు? నేను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఈషా ఫౌండేషన్. ఓకే డన్. అండ్ మీ సింబా గురించి చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి పెంచుకుంటున్నారు ఏంటి? అక్కడ పడుకున్నాడు 5 years. ఓకే. ఐ లవ్ మై సింబా. అక్కడ ఫొటోస్ అన్ని కనిపిస్తుంది కదా. అవును, అదే అక్కడ చూసాను. సింబా నా ప్రాణం. బాగా మిస్ అయి ఉంటారు కదా? అంటే మిస్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి, తొందరగానే పంపించారు. స్లోగా అయితే మిస్ అయ్యేదాన్ని. ఓకే. సో బేసికల్ గా యాజ్ విమెన్ గా కావచ్చు, యూఆర్ వెరీ స్ట్రాంగ్, వి ఆల్ నో దట్. బట్ ఎవరికైనా సరే ఇండస్ట్రీకి వస్తున్నారు అనుకున్న వాళ్ళకి కావచ్చు, దోస్ ఆర్ వెరీ ఎమోషనల్ గా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్న వాళ్ళకి కొంచెం ఏదైనా స్ట్రాంగ్ గా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ టాలెంట్. కానీ అవతల వాళ్ళని బిలీవ్ చేయొద్దు. ఓకే. మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. కానీ అవతల వాళ్ళు ఇన్ని చెప్తారు, ఎవరైనా అమ్మాయిలు వస్తే ఇది చేస్తాం అది చేస్తాం, ఇది నమ్మినట్టుగా యాక్ట్ చేయండి, నమ్మినట్టుగా యాక్ట్ చేయాలి. ఓకే. సినిమాల్లో యాక్టింగ్ అది, ఇక్కడ యాక్ట్ చేయాలా? అవకాశాలు ఇస్తాము అది అది అన్న వాళ్ళని వాడుకోండి, మిమ్మల్ని మాత్రం వాడుకోనివ్వద్దు. బీ వెరీ కేర్ఫుల్. బయట ప్రపంచం బాలేదు, ఇది అది చెప్పి ఏమన్నా చేయొచ్చు. సో డు నాట్ గెట్ ఇన్ టు దట్ జోన్. డెస్పరేట్, నేను డెస్పరేట్, నాకు ఏదైనా సరే నాకు ఆపర్చునిటీ కావాలి, అది మాత్రం బయట పెట్టద్దు. లోపల ఉంచుకోండి. మీకు ఎంత ఆపర్చునిటీ కావాలన్నా, ద మినిట్ మీరు డెస్పరేట్ అని చెప్పారో జనాలు వాడుకుంటాం చూస్తారు. ఫైనాన్షియల్లీ అది వేరే ఏ విధంగా అయినా సరే. సో మీలో ఉంది, మీరు కొన్ని లోపల ఉంచుకోండి. అవసరమైతే అవసరం వాళ్ళని వాడుకోండి, అని మీరు మాత్రం బలవద్దు. బీ వెరీ కేర్ఫుల్, కాషియస్. అట్ ద సేమ్ టైం బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ టాలెంట్. యూ విల్ గెట్ ఎ బ్రేక్, యూ విల్ గెట్ ఆపర్చునిటీ. ఓకే. ఈ ఏవి ఐడియా ఎవరిదక్క? మీ ఏవి అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. స్టార్టింగ్ కావచ్చు, నాగార్జున గారు అని అందం కావచ్చు. థ్యాంక్ యూ ముఖేష్, యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఓ మై గాడ్, పాటల పల్లకి కాదు, పల్లవించు తొలి, అదే కదా సాంగ్? అది కాదు, అదే పల్లవించు తొలి రాగమే పాటల పల్లకిదో. మరి ఏ పాటక్క?
ఏదో ఒక రాగం ఆ పాట విలువేంటి పిలిచింది తెలుసా? వేళ, ఆ పువ్వు విసరడం, జనాలు ఫుల్ కామెడీ. సూపర్ అసలు. అంటే 14 మెంబర్స్ ఏవీలోని యువర్ ఏవీ వాజ్ అన్ ఎంటర్టైనింగ్. భలే ఉంది మీ ఏవీ అయితే. నేను వెనక్కి వెళ్ళటం, నడుచుకుంటూ వెళ్ళటం మామూలుగా కాదు అసలు. అండ్ అంటే లైక్ వెరీ జెన్యున్ గా ఉంది అక్క, చాలా జెన్యున్ గా ఉంది. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మా జెన్యున్ అని తెలుసు, నా ఏవి కూడా జెన్యున్ గానే ఉంది. సో అయిపోయింది అని నాగార్జున గారు ఏంటి అయిపోయిందా, వెంటనే సార్ వెంటనే చూసాను. అవును, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంత మన్మధుడు అంత అందగాడు ఎదురుగుండా ఉన్నప్పుడు మనం చూసి మాట్లాడాలి కదా. మీరు వై యు ఆర్ నాట్ చూడలేను, ఎందుకలా? ఎక్కడ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం. అదే అని చెప్పాను కూడా. ఓకే, దట్ వాజ్ సో స్వీట్ అండ్ క్యూటెస్ట్ మూమెంట్ తెలుసా. లైక్ నేను చూసినప్పుడు నేను అనుకున్నాను ఏంటి అక్క మొహం తలెత్తట్లేదు, సిగ్గుపడుతుంది ఏంటి అక్క అని అనుకున్నాను. సో అక్క సరదాగా ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను మీ 14 కంటెస్టెంట్స్ పేర్లు చెప్తాను. మనకు క్లోజ్ చేద్దాం. డన్, ఇట్స్ ర్యాప్ ఇట్ అప్. ఎలా అంటే చెప్పేశారు కదా, క్లోజ్ చేద్దాం. అక్క 14 మెంబర్స్ నేమ్స్ చెప్తాను అక్క. మీకు వాళ్ళ పేరు విన్న వెంటనే గుర్తొచ్చే ఎనీథింగ్ యూ కెన్ సే. ఒక్క వర్డ్ లోనే చెప్తా, వన్ వర్డ్ అక్క. ఓకే డన్, నెక్స్ట్. దట్ షుడ్ బి ఫన్. బట్ మీ యూ విల్ పే నో ఇంటర్వ్యూ తర్వాత. పే అంటే గుర్తొచ్చింది. పేడ్ నో. నా ఇంటర్వ్యూ కోసం పేమెంట్ ఎవరా, ఏం తేలేదు, పేమెంట్ లేదు, ఎందుకు సార్? సార్ నాగార్జున సార్ ఫస్ట్ ఎలిమినేట్ హార్ సార్. నేను ఇంకా హౌస్ లోకే పోలేదు, వెళ్దాం వస్తే అనుకుంటున్నాను. వెళ్తావా? వెళ్తాను అక్క, వెళ్ళాలని ఉంది, నాకైతే వెళ్ళాలని ఉంది. ఓకే అక్క ఏంటి రెమ్యునరేషన్ ఎంత చెప్పరా మాకు? అంతే. అంతేనా? అంతే, రాసుకోండి అంతే మనం అనుకుంది. ఓకే, సో ఫస్ట్ యష్మి గౌడ. కానీ నిఖిల్. నిఖిల్ ఇప్పుడు చేస్తుంది అయితే బ్లైండ్ ఫాలోవరే, అర్థం కావట్లా. బ్లైండ్ గా సోనియాని ఫాలో అవటం. హీస్ లాస్ట్. ఓకే, స్ట్రాంగ్ బట్ లాస్ట్. అభయ్ నవీన్. స్ట్రాటజిక్. ఆదిత్య ఓం. కన్ఫ్యూజ్డ్. ప్రేరణ. సిల్లీ, నాటీ. సోనియా. షిల్ బైట్. శేఖర్ భాషా. ఫనీ. విష్ణుప్రియ. మిర్చి మసాలా. కిరాక్ సీత్. ట్రస్టబుల్. ఆవిడ ఎంత ఏడిచారో పాపం మీరు వచ్చేసిన తర్వాత. నాగమణి కంట. సైకలాజికల్ కిల్లర్. ఏంటది? సైకలాజికల్ కిల్లర్. ఓకే, సైకాలజీతో చంపేస్తాడు మనని. ఓకే. నబిల్. ఆనెస్ట్. నైనిక. స్ట్రైట్ ఫార్వర్డ్. పృథ్వీరాజ్. యాంగర్ ఇష్యూస్. యాంగర్ ఇష్యూస్. ఓకే, వీళ్ళందరిలోని మీకు అనిపించిన ది బెస్ట్ అండ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకున్న ఒక 2 మెంబర్స్ పేరు. విష్ణుప్రియ అండ్ నిఖిల్. నిఖిల్ అండ్ విష్ణుప్రియ. అండ్ ఎమోషనల్లీ డౌన్ అనిపించిన వాళ్ళు. ఆదిత్య ఓం గారు అండ్ ఎమోషనల్లీ డౌన్ కదా, ఆదిత్య ఓం అండ్ మణికంఠ. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. నెక్స్ట్ టైం పక్కాగా మీరు చెప్పిన పుష్పాంజలి. డన్ అక్క. నేను ఒకవేళ హౌస్కి వెళ్ళే అవకాశం వస్తే మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్తా. తప్పకుండా. ఎట్లా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా తొందర రావాలని చెప్తా. థ్యాంక్ యూ. లేకపోతే ఏం గిఫ్ట్ ఎవరు ఏం తీసుకురారు, ఊరికే ఊపుకుంటూ వచ్చేస్తున్నారు అందరు కెమెరాలు వేసుకుని. ప్రేమ అక్క, ఇన్స్పిరేషన్ అక్క. ఇయే అన్ని చెప్తున్నారు అందరూ ఇదే బ్యాండ్ వేసి వెళ్తున్నారు మాకు. నో, నెక్స్ట్ టైం నేను ఏసీ బిల్లు తీసుకోమ్మా. ఓకే, మనం ఇంతకు మించి ఎక్కువ కూర్చున్నానంటే నిజంగా నాకు బిల్లు కట్టిస్తుంది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ మీరు మళ్ళీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను హౌస్ లోకి. అండ్ వెళ్తే ఈసారి మామూలుగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ వాచ్ TFPC.